బాపట్ల జిల్లా టౌన్ హాల్లో ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభల 113 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలే ఆంధ్రోద్యమానికి బీజం వేసి భాష ప్రయుక్త రాష్ట్ర సాధనకు పునాది వేశాయని తెలిపారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా ఈ మహాసభలే కారణమని పేర్కొన్నారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొట్టమొదటిసారిగా మనకు స్వతంత్రం రాకముందే మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతి, మన యొక్క గౌరవం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ మహాసభను ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి తెలుగు రాష్ట్రం సపరేట్ కావాలి, తెలుగు జాతి పౌరులు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ మహాసభ 113 సంవత్సరాలకు ముందు ఇక్కడ జరిగింది. అదేవిధంగా మన బాపట్ల పట్టణంలో చీరాల పేరాల ఉద్యమం కానీ, అదేవిధంగా పదనందపాడు పన్ను నిరాకరణ ఉద్యమం కానీ ఎంతోమంది, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ప్రజలకు సపరేట్ ఐడెంటిఫికేషన్ కావాలి, మన తెలుగు రాష్ట్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారి అమర నిరాహార దీక్ష తర్వాత మనకు ఒక రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడడానికి మొట్టమొదటిగా మన బాపట్లలో తెలుగు మహాసభ 1913లో జరిగింది. ఆ రోజు నుంచి కూడా మన బాపట్లకు విశిష్టమైన ఒక ఖ్యాతి ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు భాషా సాహిత్యానికి కానీ లేకపోతే కవులు కాబట్టి ఆ సంస్కృతిని, అదేవిధంగా ఆ రోజు జరిగిన కార్యక్రమాలని గుర్తింపుగా ఈరోజు మన సాయిబాబా గారి ఆధ్వర్యంలోను, అదే వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి